సో మంచిగా ఆంటీతో లంచ్ చేయించుకున్నాము. 1000 రూపీస్ ఇచ్చినాం, శ్రీలంకన్ రూపీస్. కానీ అది బయట తింటే మాత్రం ఆల్మోస్ట్ ఈజీగా మాకు ఇక్కడ మేము ఈ డబ్బుల్లో 1000 పే చేసినాం కదా. సో ఆ మనీలో అయితే నాకు తెలిసి అరౌండ్ వీళ్ళ మనీలో 3-4,000 అయిపోయేదేమో బయట తింటే అదే ఫుడ్. బట్ ఆంటీ మాకు 1000 చెప్పింది, అంటే జస్ట్ ఒక 350 రూపీస్ అనుకోండి. బట్ ఆ ప్రైస్కి ఇట్స్ బెటర్ అనమాట. సో చాలా మంచిగా తక్కువ ప్రైజే అనిపించింది. మేము కూడా వెంటనే ఓకే అనేసినాము, తినేసినాము. తిని కాసేపు పడుకున్నాము. మొత్తం నిన్నంతా జర్నీ చేసుకుంటూ వచ్చేసినాం కదా, చాలా లాంగ్, ఆల్మోస్ట్ వనపర్తి నుంచి చెన్నై వరకు బస్సులో వచ్చేసినాము. ఆర్టీసీ, అది కూడా ఆ టైంలో డే టైంలో బస్సెస్ లేకుండే. సో అలసిపోయినామని చెప్పి కాసేపు పడుకుందాము. 12కి పడుకొని 3కి లేద్దాము అని అనుకున్నాము. లేచి చూస్తే 7:30 అయింది. అదిదా మ్యాజిక్. సో ఇప్పుడు కూడా ఆంటీనే ప్రిపేర్ చేయమను. రేపటి నుంచి ఎలాగూ బయటే తింటాము. హోమ్ స్టేస్ దొరుకుతాయో లేదో తెలియదు. ఇప్పుడు మేము తీసుకుంది హోమ్ స్టే కదా, సో రేపటి నుంచి కూడా అలాగే హోమ్ స్టేస్ దొరుకుతాయో లేదో తెలియదు కాబట్టి సో ఆంటీనే ప్రిపేర్ చేయమన్నాము. సేమ్ 1000 రూపీస్కే మళ్ళీ డిన్నర్ కూడా. సో బెస్ట్. మన దగ్గర నార్మల్గా నూడిల్స్ తినాలన్నా కూడా 100 రూపీస్ అలా అవుతాయి. సో ఇక్కడ 2 కలిపి చేయమన్నది. సో 2 కలిపి చేయమన్నాం, 1000 రూపీస్ అని చెప్పినాము. ఆంటీ అయిపోయింది, మేము కూడా ఓకే అన్నాము. సో ఇట్లా బయట తిరుగుదామని వచ్చినాము, ఏదైనా ఒక 2-3 ప్లేసెస్ చూద్దామని. సో టుక్ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసినాం. టుక్ అంటే ఏం లేదు, ఆటో అనమాట. ఇది దీన్ని వచ్చి గ్యాలే ఫేస్ బీచ్ అంటారు. వీళ్ళు ఇంకా దాన్ని డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తారు రోజు మాట్లాడేటోళ్ళు. ఇక్కడున్న ఈ స్కై స్క్రాపర్స్ అంతా మస్తున్నాయి అసలు శ్రీలంకలో. ఇది కొలంబో సిటీ, క్యాపిటల్ సిటీ కదా, అసలు మామూలుగా లేదు. ఇంకో బిల్డింగ్ ఇక్కడ ఉంది, సూపర్ ఉంది, అది చూపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి బిల్డింగ్. ఈ బిల్డింగ్ అసలు మామూలుగా లేదు. ఆర్కిటెక్చర్, ఆ కట్టుడు ఘోరంగా ఉంది. అండ్ ఇవేమో ట్విన్ టవర్స్ అనమాట. సూపర్ ఉంది ఇది కూడా. ఇదంతా బీచ్ సైడ్. జనాలు చాలా మంది కూర్చొని ఆరామ్స్ రిలాక్స్ అవుతారు. నాకు తెలిసి ఇక్కడ గాలి కొంచెం ఎక్కువ వస్తుంటుంది అనుకుంటా. ఇక్కడ లైట్స్ ఉన్నాయి, బాగుంటాయి. బంద్ అయిపోయింది మరి. గాలి ఎక్కువ వస్తుంటుంది, కొంచెం డోంట్ మైండ్ అనమాట. ఇక్కడ కింద ఇదంతా బీచ్ ఉంది. ఇక్కడ పెద్ద గోడ ఉంది, ఒక మనకన్నా ఇంకా చాలా హైట్ ఉంటుంది. ఒక 8 feet 9 feet గోడ ఉంది, దాని అవతల బీచ్ అనమాట. అండ్ ఇక్కడ అంతా కూర్చున్నారు కదా, ఈ కింద షాప్స్ ఉన్నాయి ఈ గోడకి స్ట్రైట్ ఇక్కడ. అండ్ ఇలా పైకి వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు, కొద్ది దూరం, జస్ట్ వాకబుల్. మంచిగా గ్రాస్ ఉంది పైన అంతా, సూపర్ ఉంది. అండ్ ఇక్కడంతా కింద షాప్స్ ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ చాలా షాప్స్ ఉన్నాయి. బాగుంది. ఇక్కడ ఏమేమో నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ టైప్లో ఉన్నాయి, అన్ని చిన్నపిల్లలవి ఆడుకునేవి అన్నమాట. ఇక్కడేమో కైట్స్ టైప్లో ఉన్నాయి, ఓకే, ఎగిరేయడానికి. అక్కడ పైన ఎగురుతుంది ఒకటి, దారం కూడా ఉంది కానీ అసలు కనిపిస్తుంది ఎడగట్టిందో కూడా. పైనది ఒకటి ఎగురుతుందా, సో ఇవన్నీ అవే అనుకుంటా. అండ్ అంబ్రిల్లాస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆ కైట్స్ ఎగిరేవి, కానీ ఎక్కువ గాలి వస్తే పోతుండొచ్చు అవి. ఈవినింగ్ ఈ ప్లేస్కి రావడానికి ట్రై చేయండి. దీన్ని వచ్చేసి గ్యాలే ఫేస్ బీచ్ అని అంటారు. వీళ్ళేమో దాన్ని డిఫరెంట్గా ప్రొనౌన్స్ పలుకుతారు. సో ఇక్కడ పిక్మీ అని ఒక యాప్ ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ర్యాపిడో, ఊబర్, ఓలా లాగా పిక్మీ అని ఉంటుంది. రీజనబుల్ ప్రైసే. అండ్ ఫుడ్ కూడా బాగుంటుంది, కొంచెం తక్కువ అమౌంట్లోనే ఉంటుంది. మీరు ఫుడ్ కూడా పిజ్జాస్ కానీ అట్లా ఫుడ్ కానీ 1000 రూపీస్ అనుకోండి ఒక్కరికి. మంచిగా తినాలి అంటే 1000 రూపీస్, లేదు ఇద్దరు కూడా 1000లో తినొచ్చు. సో జస్ట్ చెప్తున్నాను, అది మీ ఇష్టము, మీ బడ్జెట్ మీ ఇష్టము. బాగుంటుంది ఫుడ్ అయితే, బాగుంది. మేము ఇప్పటి వరకు తిన్నది. ఇక్కడ అక్కడ సైడ్ రోడ్ సైడ్ అన్ని ప్రాన్స్ వడానంట, బాగుండే. కానీ నోరంతా ప్రాన్స్ తోటి కంపు అయిపోయింది, దాన్ని సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకుంటా. అన్నీ ఇది వడానంట, ప్రాన్స్ వడానంట. ఒకటి 100 రూపీస్. 3 ప్రాన్స్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి అవి. ఇంతకుముందు ఇవి చిన్నగా ఉండే. ఇక్కడ ఇవేమో పరోటాస్ అయితే ఇక్కడ అసలు చాలా తక్కువ. సో ఇక్కడ ఇలాంటి కార్లు ఉన్నాయన్నమాట, చిన్నవి వ్యాన్ టైప్లో, సూపర్ ఉన్నాయి చూడడానికి, లుక్ కూడా. అండ్ ఇదంతా ఈ బీచ్ ఏరియా. ఇక్కడ అంతా మొత్తం స్నాక్స్, సలాడ్స్ అవి అమ్ముతున్నారు. మనోడి టుక్ అయితే ఎక్కినాము. మనోడు మామూలుగా అవుతలేడు, అడ్వెంచరే. ఇంకా గాల్లో లేపు పండ పెడతాడు దీన్ని, అంత డిచ్ అయినట్టున్నాడు. సో రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఆ మ్యూజికల్ ఇందాక లోటస్ టెంపుల్, లోటస్ టవర్ దగ్గర ఉన్న దానికి పోలేదు, మ్యూజికల్ దానికి కన్సర్ట్ పోలేదు, లేట్ అవుతుందని డ్రాప్ అయినాము.
మనోడు ఏదో స్కామ్ చేస్తాడు అనిపిస్తుంది ఇక్కడ దీనిపైన ఈ మీటర్ పైన. మా దగ్గర అయితే 600 అని చెప్పిండు శ్రీలంకన్ రూపీస్. మరి ఆడికి పోయినాక అంత అందులో వేస్తాడేమో ఇచ్చేయగలడు కాబట్టి చూడాలి. సో క్యాండీకి అయితే ట్రైన్ ఎక్కేసినాము. బస్ అయితే 3.5 hours చూపిస్తుంది, కానీ అది 4-5 కూడా అవ్వచ్చు. ట్రైన్ అయితే తీసుకున్నాము ఫోర్ట్ స్టేషన్ నుంచి, కొలంబో ఫోర్ట్ స్టేషన్ నుంచి కొచ్చి క్యాండీకి. సో ఇదైతే 3.5 hours అని చూపిస్తుంది, కానీ నాకు తెలిసి కష్టమే, 5 hours కూడా చూపించచ్చు. సో టికెట్ వచ్చేసి 460 రూపీస్ పడ్డది ఇద్దరికి, ఒక్కొక్కరికి 230 రూపీస్. అంటే మన డబ్బుల్లో ఒక 500 అంటే హాఫ్ 34, 150, 100 కన్నా తక్కువ 1340. ఓకే 240. సో నాకు తెలిసి అరౌండ్ 170 అట్లా పడ్డట్లుంది ఆ క్యాండీకి. క్యాండీ వచ్చేసి 120 kilometers ఉంటుంది, దానికి తక్కువే పడ్డది. వ్యూస్ బాగుంటాయి. నేనైతే 3rd class టికెట్ తీసుకున్నాము. 2nd class అండ్ 1st class ఆల్రెడీ అయిపోతాయంట. 1st class ఏసీ ఉంటుంది, 2nd class నార్మల్, కాకపోతే ఎవరు ఎక్కొద్దు, తక్కువ మంది ఎక్కాలి. అండ్ దీంట్లో క్రౌడ్ చూడండి ఒకసారి ఎట్లుందో, కద్దలడానికి కూడా ప్లేస్ లేదు. నేను ఇంత పెద్ద బ్యాగ్ వేసేసుకుని తక్కువ అంటే ఎక్కేసిన, సేమ్ మన ముంబై లోకల్ ట్రైన్ ఎట్లా ఎక్కుతారో అట్లా ఎక్కేసి సీట్ అయితే తీసుకున్నా. మా వంతు ట్రాలీ బ్యాగ్ ఉంది కాబట్టి వాడు వేరే దాంట్లో ఎక్కిండు. సో బట్ వాడికైతే సీట్ పెట్టుకున్నా, నా పక్కన ఆంటీని అయితే కూర్చోమన్నా, వాడు వచ్చినాక ఇవ్వాలని చెప్పిన. మోస్ట్లీ ఇదంతా నెక్స్ట్ స్టాప్లో ఉన్న అందరూ దిగుతారు అనుకుంటున్నా. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఉన్న స్టాప్స్లో చూడాలి మరి. శ్రీలంకలో రైల్వే స్టేషన్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఫుల్ క్రౌడెడ్, కానీ మీరు 1st class 2nd class తీసుకుంటేనే బతికిపోతారు, లేదంటే మాత్రం ఇట్లా ఘోరంగా ఉంటుంది క్రౌడ్. కనిపిస్తుందా? ఈవెన్ మీరు ఎక్కాలంటే ముంబై లోకల్ ట్రైన్ ఎలా ఉంటుందో దానికి మించి ఉంటుంది. దాంట్లో కొంచెం ఖాళీ అవుతుంది, కానీ దీంట్లో మాత్రం అస్సలు అవ్వట్లే. ఇంకా జనాలు ఎక్కుతున్నారు. మా బ్రోనేమో అవతల ఉన్నాడు, అవతల బాక్స్లో. నేనేమో ఇతల టక్కున ఎక్కేసి కూర్చున్నా. నా దగ్గర ఈ బ్యాగ్ ఉంది కాబట్టి, వాడి దగ్గర ట్రాలీ ఉంది కాబట్టి కష్టం అయిపోయింది. నేను ఆపోజిట్లో కూర్చోవాల్సింది. ట్రైన్ ఇటు సైడ్ వెళ్తుంది, కనిపిస్తుందా మీకు? సో గాలి అంతా ఇటు సైడ్ వస్తుంది, ఇక్కడ సైడ్ ఉబ్బరిస్తుంది, అసలు గాలి రావట్లేదు. బట్ సీట్ దొరికింది, అది లక్కీ అసలు, అదే మ్యాటర్. సో ఎవరన్నా వస్తే ఆల్రెడీ ముందే బుకింగ్ చేసుకోండి. వీకెండ్స్లో మాత్రం ట్రైన్ ఎక్కకండి, ఫుల్ క్రౌడెడ్. ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. సో అదిదా మ్యాటర్, జాగ్రత్త. సో మొత్తం లష్ గ్రీనరీ, టన్నెల్స్ వస్తున్నాయి. వీడియో తీద్దామనేటాలకి టనెల్ ఓపెన్ అయిపోతుంది. సో చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ. అసలు పెద్ద పెద్ద మౌంటైన్స్, కొండలు ఉన్నాయి, సూపర్ ఉంది అసలు. లక్కీగా విండో సీట్ అయితే దొరికించుకున్నా. మా ఊరి అవతల కష్టాలు పడుతున్నారు, చిన్నడో లేదా కూడా తెలియదు. ఇప్పుడే క్యాండీ స్టేషన్లో అయితే దిగినాము. మా ఊడైతే స్టంటులు చేసి మరీ దిగిండు. మొత్తానికి అయితే దిగేసినాము. ఇప్పుడు బయటికి అయ్యి రూమ్ వెతుక్కోవాలా లేదంటే బయట చూడాలి. ఇంకా క్యాండీ రైల్వే స్టేషన్లో దిగేసి అక్కడ నుంచి రూమ్ తీసుకొని, బాగా హైట్లో ఉండే మా రూమ్, కొండపైన ఉండే. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుందా పైన? అక్కడ సైడ్ ఉండే మా రూము. ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ నుండి 4 kilometers ఉండే. అక్కడ రూమ్ తీసుకొని అక్కడ లగేజ్ పెట్టేసి ఎలిఫెంట్ పార్క్ అని ఉంటుంది, బాతింగ్ది. అక్కడ ఎలిఫెంట్ స్నానం చేసేది ఆ పార్క్ ఉంటుంది. సో ఇక్కడ క్యాండీ నుంచి వెళ్తున్నాము. బస్ ఉంది, బస్కి అయితే జస్ట్ 300 శ్రీలంకన్ రూపీస్, అంటే మన డబ్బుల్లో వచ్చేసి ఒక 100 రూపీస్లో ఇద్దరం వెళ్ళిపోవచ్చు. బట్ అది లేదు, బస్సు ఉంది కానీ అది 1/2 hour తర్వాత అంటున్నాడు. జర్నీ టైం 1 hour, అది 4K క్లోజ్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2 అయింది. సో పొయ్యి కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము ఆటో మాట్లాడుకుంటున్నాము పిక్మీ యాప్లో. సో అదైతే ఒక 800 రూపీస్ 900 రూపీస్ అవుతుంది. సో దాన్ని తీసుకొని వెళ్దామని ఫిక్స్ అయినాం. ఇంకా మొత్తానికి ఈ ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ పినావల దానికైతే వచ్చేసినాము. ఆటోస్ మాట్లాడుకున్నాము, బట్ ఐ మీన్ పిక్మీ యాప్లో బుక్ చేసుకున్నాం, కానీ వాళ్ళు చాలా 3000కి అక్కడ బుక్ అయితే 6000 7000 అడిగారు. సో ఇంకా
ఏం చేయాలో తెలియక మళ్ళీ బస్సే ఎక్కేసి వచ్చేసినాము 300 శ్రీలంకన్ రూపీస్ ఇచ్చి. ఇప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ బాతింగ్ అయిపోయిందని అన్నాడు, చూద్దాం. సో ఆ బాతింగ్ అయితే అయిపోయిందంటే ఎలిఫెంట్ బాతింగ్. ఇక్కడ కొన్ని టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి, మీకు యూస్ అవుతుందని పెట్టిన. ఇక్కడ వేరే లాంగ్వేజ్ ఉంది, ఫారిన్ అడల్ట్, ఫారిన్ చిల్డ్రన్, సాక్ అడల్ట్ 10 USD, సాక్ చిల్డ్రన్ 5 USD. అండ్ ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి, రిటర్న్ ద రివర్ ఇవన్నీ. అండ్ అక్కడ ఫ్రూట్ ఫీడింగ్కి 500 అంట. తర్వాత కాంబో టికెట్ ప్రైజెస్ ఫారిన్ అడల్ట్ 20, స్పెషల్ ఈవెంట్స్ వాక్ విత్ ఎలిఫెంట్ 1000. సో మీకు యూస్ఫుల్ అయితే అని పెట్టిన. మాకైతే 5:30 తర్వాత అన్నాడు. ఒక్కొక్కరికి $10 అన్నాడు జస్ట్ చూడడానికి. సో ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు. అక్కడ నుంచి కష్టపడి వచ్చిందంతా ఇంటిలో బూడిదిలో పోసిన పన్నీర్లా అయిపోయిందనమాట. చూద్దాం ఏమవుతుందో. సో ఈరోజు ఏం చూడలేదు, అటు ఇటు తిరుగుతూ ఇంత టైం అంతా వేస్ట్ అయిపోయింది, ప్రాపర్ ప్లాన్ లేకుండే. సో కొలంబో టు క్యాండీ వచ్చేసే వరకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఎలిఫెంట్ పార్క్, టవర్ అవి ఏం చూడలేదు క్యాండీ లేక. క్యాండీలో ఉన్న అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ మిస్ అయినాము. ఒక క్యాండీలో ఒక టవర్ ఉంటుంది, సో ఆ టవర్ ఒక్కటి రేపు చూద్దామని అనుకుంటున్నాము. సో అది మ్యాటర్. ఆ టవర్ చూసిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాలి, న్యూవారా వ్యాలీయా సంథింగ్. ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇక్కడ హ్యాంగింగ్ ఉన్నాయా, ఇవి ఫేమస్ అనుకుంటా. సో బాగున్నాయి అవి, బట్ పేపర్తో ఎక్కువ గాలి వస్తే ఊడిపోతాయేమో అని అనిపిస్తుంది. ఏంటంటే అన్నీ లైటింగ్కి సంబంధించినవి ఉన్నాయి, డెకరేషన్ టైప్లో. సో ఇది వచ్చేసి ఫ్రూట్ మార్కెట్. మ్యాంగోస్ ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి, పపాయ ఉన్నాయి, సేమ్ అన్నీ మన దగ్గర ఉన్నట్లే ఉన్నాయి. కాకపోతే వాటర్ మెలన్స్ చాలా చిన్నగా ఉన్నాయి. అవకాడోస్ అనుకుంటావి, అవకాడోస్. ఇది కొన్ని డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఆరెంజెస్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. రేట్లు చెప్పాలా, ఆరెంజెస్ అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. 200 అంట. 200 అంటే 70 రూపాయలు. అదే కేజీ. ఈ కేజీ వాటర్ మెలన్ 150 అంట. 150 అంటే 45 రూపీస్. సో నేను ఇక్కడున్న రేట్కి మీరు 3.5, 100కి 35 రూపీస్ వేసుకోండి. 35 రూపీస్ వేసుకోండి, మీకు వచ్చేస్తుంది.